పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో అమరావతి రాజధానికి మద్దతుగా మంత్రి గుమ్మడి సంజయరాణి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. మంత్రి కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంజయరాణి మాట్లాడుతూ చంద్రన్న పిలుపు అమరావతి గెలుపు అంటూ నినదించారు. ఎవరు ప్రయత్నించినా అమరావతిని మార్చలేరని స్పష్టం చేశారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని జగన్పై విమర్శలు చేశారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్లో అనేక పార్టీలు మద్దతు తెలుపగా వైసీపీ వాకౌట్ చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం వేగంగా సాగుతోందని, ప్రజల ఆశయాలన్నీ అమరావతి అని తెలిపారు. జై అమరావతి అంటూ మంత్రి పిలుపునిచ్చారు. నువ్వు ముందుకెళ్ళి కాంప్లెక్స్ దగ్గర రావు. పాటలు ఫస్ట్ చంద్రన్న పిలుపు అమరావతి గెలుపు. చంద్రన్న పిలుపు చంద్రన్న పిలుపు చంద్రన్న పిలుపు అమరావతి గెలుపు. అమరావతి గెలుపు. అమరావతి గెలుపు. అంటే మన రాష్ట్రానికి రాజధాని రావడం వాళ్ళకి ఇష్టం లేదు, మన రాష్ట్రం బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు, మన రాష్ట్ర ప్రజలు కోరుకున్నది చేయడం వాళ్ళకి ఇష్టం లేదు అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. రాజ్యసభలో కూడా అందరూ కూడా ఒప్పుకున్న అక్కడ రాజ్యసభలో మనకి యాక్చువల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, మిగిలిన అన్ని పార్టీలు దాదాపు 50 పార్టీలు ఒప్పుకుంటే వీళ్ళు మాత్రం మళ్ళీ అక్కడ కూడా వితండవాదనే చేశారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి మనం అసలు ఏమి నచ్చ చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కదని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఈరోజు ఈ బిల్లుని ఎంత ఒక ప్రతిష్టగా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కావాలి అని పట్టుపట్టి ఈ రోజు అమరావతి రాజధాని చేయించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. దానికి పూర్తిగా సహకరించినటువంటి ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ అన్నగారికి, అలాగే అన్నిటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నటువంటి మన అన్న లోకేష్ అన్నకి అందరం కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మహావిజ్ఞాన పేరు ఎక్కడైనా చూసారా? ఇక్కడ ప్రజలందరూ నవ్వుతుంటేనే అర్థమవుతుంది అది ఎంత దారుణంగా ఉందో ఆ పేరు. అంటే ఒక మనిషికి పిచ్చెక్కి వెర్రెక్కి చేస్తున్న చేష్టలు ఏమిటా అంటే ఇవే అని మనకు తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితులు, ఎందుకంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే అసెంబ్లీ సమావేశాలకు మేము రాము, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామన్న పెద్ద మనిషి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? ప్రజలు ఇవ్వాలి. నువ్వు చేసిన దుష్ట చర్యలకి ప్రజలు ఇవ్వకుండా 151 నుంచి 11కి నిన్ను కూర్చుని పెడితే, నిన్ను అసెంబ్లీకి రమ్మని మేము కబురు పెడితే అసెంబ్లీకి రావట్లేదు సరికదా. మొన్న అమరావతి తీర్మానం చేసేటప్పుడైనా వస్తావనుకున్నాను. అందులో నీకు ఇష్టమైనటువంటి 11 గంటలకి, ఇంతకు పూర్వం 11వ తేదీ ఆ పార్లమెంట్ లో కూడా రూమ్ నెంబర్ 11 ఈయనకి ఇష్టమైనవన్నీ 11 నానా మాటలు మాట్లాడి అక్కడ అమరావతి రైతులందరూ కూడా 5 సంవత్సరాలు అంటే 1631 రోజులు వాళ్ళ రోడ్డు మీదే కూర్చొని ధర్నాలు, ర్యాలీలు శాంతియుతంగా చేశారు. ఒక పండగ, పౌర్ణమి, పుట్టినరోజు, పెళ్లి రోజు, అది వర్షమా, వడగల్ల, ఎండల ఏది చూడకుండా పాపం 1631 రోజులు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఫలితం ఏమిటో తెలుసా? బూటుకాలుతో తన్నడం, వాళ్ళ బట్టలు లాగేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ చేతులు కాళ్ళు విరిచేయడం,
అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళందరూ కూడా భగవంతుడా మాకేంటి శిక్ష అని బాధపడ్డారు. ఆనాటి ఆ రైతుల తాలూకా ఉసురు తగిలి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రాజధాని లేదు అని బాధపడుతున్నటువంటి ఆ ఉసురు తగిలి 151 నుంచి 11 సీట్లకు వచ్చడానికి ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేం మాట్లాడుతున్నాడో మీరు అందరూ చూశారు. నిన్న ఏమిటి